ఆర్మీ అగ్నివీర్కి అప్లై చేశారా లేదా చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆర్మీకి అప్లై చేశారు, మరి నెక్స్ట్ ఏంటి? ప్రిపరేషన్. మంచి ప్రిపరేషన్ ఉంటే ఎక్కువ స్కోర్ చేయగలం, జాబ్ తెచ్చుకోగలం. ఇప్పుడు మనకు టైం కూడా మ్యాక్సిమం 3 months ఉంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో మంచి కోచింగ్ అనేది తీసుకోవాలి, అప్పుడే మనం ఎక్కువ స్కోర్ చేయగలం. అందుకే మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచ్ అనేది తీసుకురావడం జరిగింది. మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో ఇప్పటి వరకు 1000 మంది స్టూడెంట్స్ SIPCలో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, SSC/GD, రైల్వే ఇలా అన్నిట్లలో జాబ్ సాధించారు. అందుకే ఇప్పుడు ఆర్మీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కూడా మనం రిటర్న్ అండ్ గ్రౌండ్లో 100% జాబ్ కొట్టే విధంగా న్యూ బ్యాచ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల ఆర్మీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఈ కోచింగ్ అంతకి ఫీజు ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మన ఇన్స్టిట్యూట్లో మనం కేవలం 60 మెంబర్స్ని తీసుకుంటాం. దీనివల్ల ఇండివిజువల్ ఫోకస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 200 to 300 మెంబర్స్ ఉన్నారనుకోండి, సార్ని మీరు ఏమన్నా డౌట్స్ ఏమైనా అర్థం కాకుండా అని మీరు అడగలేరు. అదే ఒక 60 to 50 మెంబర్స్ ఉంటే సార్ని మీరు ఈజీగా డౌట్స్ అడగగలుగుతారు. సార్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అని చూడగలుగుతారు, అండ్ డౌట్స్ కూడా ఈజీగా క్లారిఫై చేయగలుగుతారు. సెకండ్ పాయింట్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, సార్ మాకు మ్యాథ్స్ అర్థం కాదు సార్, మాకు కొంచెం కష్టం సార్ అని. కానీ మనకు ఆర్మీ జాబ్ కొట్టాలంటే మ్యాథ్స్లో కూడా 40 మార్క్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవరీ మార్క్ జాబ్కి ఇంపార్టెంటే కదా. సో మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ అర్థమయ్యే విధంగా డైలీ మ్యాథ్స్ క్లాసెస్ అండ్ ఈజీగా ఫ్రమ్ బేసిక్ నుండి మీకు టేబుల్స్ నుండి హై లెవెల్ వరకు. హై లెవెల్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఆ విధంగా క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసే విధంగా మనకి మ్యాథ్స్ క్లాసెస్ అనేది చెప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రౌండ్ కోచింగ్. మన దగ్గర డైలీ గ్రౌండ్ కోచింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈవెంట్స్లో కూడా 100 మార్క్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. రిటర్న్ అయిపోయినాకనే చేద్దామని కాదు, మనం ఇప్పటి నుండి ప్రాక్టీస్ అనేది చేస్తే అప్పటి వరకు మనది మెరిట్ అనేది సాధించగలుగుతాం. కోచింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలనుకునే వాళ్ళు మన శాతవాహన ఇన్స్టిట్యూట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అందులో మీకు గ్రౌండ్ కోచింగ్ కానివ్వండి, రిటర్న్ క్లాసెస్ కానివ్వండి మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఫీజు కూడా చాలామంది స్టూడెంట్స్కి బర్డెన్ అయిపోతుంది. సో అందుకే మనం అందరు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఫీజులో మనం కోచింగ్ అనేది తీసుకురావడం జరిగింది. మనకి 3 monthsకి గ్రౌండ్ కోచింగ్కి, రిటర్న్ క్లాసెస్కి, రిటర్న్ ఎగ్జామ్స్కి, హాస్టల్కి, ఫుడ్కి అన్నిటికి కలిపి 3 monthsకి మనం 20,000 అనేది ఫీజు ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ మేము ఒకేసారి 20,000 కట్టుకోలేమనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం, మీరు రిటర్న్కి అండ్ గ్రౌండ్కి కలిపి ఫస్ట్ 8,000 పే చేసుకోండి. ఆ తర్వాత హాస్టల్కి మీరు మంత్లీ పే చేసుకోవచ్చు. మనం కూర్చున్న దగ్గరనే జాబ్ రావాలంటే రాదు, మనం 100% ఇస్తేనే మనకు జాబ్ అనేది వస్తుంది. సో ఒక 3 months ఎవరైతే సీరియస్గా సార్ నాకు ఎలా అయినా సరే సార్ ఆర్మీ జాబ్ రావాలి, నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఆర్మీ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ సీట్ అనేది బుక్ చేసుకోండి. ఎందుకంటే మనం లిమిటెడ్ మెంబర్స్ని తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మాత్రం 100% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో నీకు ఇప్పుడున్న ఈ అవకాశం కానివ్వండి, ఈ ఏజ్ కానివ్వండి మళ్ళీ మీకు రాదు. సో ఇప్పుడే నువ్వు ఎలా అయినా సరే కష్టపడి జాబ్ అనేది కొట్టుకో. ఆల్ ద బెస్ట్ అందరికీ. జై హింద్.